చరిత్ర అంటే కేవలం రాజుల యుద్ధగాథలు మాత్రమే కాదు. అది వారి జీవన శైలి, సంస్కృతి, వ్యక్తిగత ప్రవర్తనలు అన్నిటి కలయిక. మన భారతదేశాన్ని పాలించిన కొంతమంది ముస్లిం సుల్తానుల జీవితం చూస్తే రాజసం వెనక ఉన్న కొన్ని చీకటి కోణాలు కనిపిస్తాయి. ఇవి మతాన్ని ఉద్దేశించింది మాత్రం కాదు, చారిత్రక విషయాలను తెలుసుకోవడం కోసం మాత్రమే. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు శంకర్. నా డార్క్ ట్రూత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ముందుకు చరిత్రలో దాచబడిన రహస్యాలు, క్రైమ్ మిస్టరీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలిసిన చరిత్ర వెనక దాగి ఉన్న నిజాలను ఈ ఛానల్ ద్వారా మీతో పంచుకుంటాను. ఇది నా ఛానల్ మొదటి వీడియో. మీ ఆదరణ, సపోర్ట్ నాకెంతో అవసరం. ఈ వీడియోని మీరు ఇష్టపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బాగుంది అని కామెంట్ చేయండి. హరేం అంటే అనేక మంది స్త్రీలు ఉండే అంతఃపురం అని అందరికీ తెలుసు. కానీ మధ్యయుగ కాలంలో ఈ హరేం ఒక శృంగారపురంలో కూడా ఉపయోగపడింది. ఇందులో ప్రత్యేకమైన బాధ్యతలు, నియమాలు ఉండేవి. హరేంలో ఉండేవారిని రక్షించేవారు, సంచలితులుగా వ్యవహరించేవారు. నపుంసకులు వారు రాజుకు అత్యంత విశ్వసనీయులుగా ఉండేవారు. గిల్మిన్ అనే పదం అరబ్బీలో యవ్వన పురుష బానిస అనే అర్థం వస్తుంది. వీరిని ఎక్కువగా యూరోప్, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేవారు. ముఖ్యంగా ఆకర్షణీయ రూపం కలిగిన నీలికన్ల యువకులను సుల్తానులు వీరి తమ ప్రైవేట్ సేవకులుగా, సన్నిహితులుగా ఉంచుకునేవారు. చరిత్రకారులు చెప్పిన ప్రకారం వారికి గడ్డం రాని బాలుర పట్ల సుల్తానులకు ఆసక్తి ఎక్కువ. అందుకని వారికి ప్రత్యేక హోదాలు ఇచ్చిన విధానం ఈ వ్యవస్థలో చూడవచ్చు. మహమ్మద్ గజ్నీవి గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అతనికి తన మంత్రి ఇంట్లో ఒక బాలుడిపై ఉన్న ఆసక్తి గురించి దస్తారుల్ ఉజ్రా అనే పాఠ్యంలో పేర్కొనబడింది. ఆ బాలుడిని ఇచ్చేందుకు మంత్రి నిరాకరించగా గజ్నీవి అతని ఇంటిని నేలమట్టం చేశాడు. ఇదే విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా గుజరాత్ నుంచి తీసుకువచ్చిన కఫూర్ అనే మగబానిసని ప్రత్యేకంగా చూసుకున్నాడు. కఫూర్కు ఉన్న విశ్వాసం వల్ల అతనిని అతని రాజప్రతినిధిగా కూడా నియమించాడు. ఇది అప్పటి రాజ్యసభలో దుమారం లేపిన అంశం. నపుంసకులను అత్యంత విశ్వసనీయ సేవకులుగా ఉంటారని భావించేవారు సుల్తానులు. వారి శరీర నిర్మాణం వల్ల వారికి స్వప్రయోజనాలు లేకుండా రాజుకు పూర్తిగా అంకితమవుతారు అన్న నమ్మకం ఉండేది. వీరు రాజపుత్రులను రక్షించేవారు, హరేంలో పర్యవేక్షణ చేపట్టేవారు. వీరిలో కొంతమందిని ముల్లాలుగా శిక్షణ ఇచ్చి మతపరమైన బాధ్యతలు కూడా అప్పగించేవారు. కఫూర్ వంటి బానిసలు రాజుల దయతో రాజకీయ అధికారంలోకి వచ్చారు. అతను చివరికి దక్షిణ భారతదేశంపై దండెత్తిన యాత్రలకు నేతృత్వం వహించాడు. అలాంటి నపుంసకులు చాలామంది సైనికాధికారులుగా పనిచేశారు. వారి క్రమశిక్షణ, అత్యంత విధేయత కారణంగా వీరికి పదవులు ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. సుల్తాన్ ముబారక్ ఖిల్జీ తన నికట బంధువైన ఖస్రూను ప్రేమించాడు. కానీ ఈ ప్రేమ కథ దారుణంగా ముగిసింది. ఒకరోజు రాత్రి ఖస్రూ సుల్తానును హత్య చేసి తర్వాత తానే సుల్తాన్ అయ్యాడు. ఇది ప్రేమను ఆధారంగా చేసుకుని వచ్చిన రాజకీయ కుతంత్రాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. లింగభేదం లేకుండా ప్రేమ, పెళ్ళిళ్ళు అంటూ ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నారు. ఇలాంటి అన్ని విషయాలు చూస్తే మనకు చరిత్రలో మరో కోణం తెలుస్తుంది. ఇది అప్పటి సామాజిక వ్యవస్థ, సంస్కృతి, రాజకీయాల కలయిక. ఇవి ఏ మతాన్ని విమర్శించడానికి కోసం కాదు, మన చరిత్రను ఒకసారి తెలియని వారికి పరిచయం చేయడానికి మాత్రమే. ఈ సుల్తానుల గురించి తర్వాత వీడియోలో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. చరిత్ర అంటే జ్ఞాపకాలు మాత్రమే కాదు, పాఠాలు కూడా. మన చరిత్రలో ఉన్న ఈ చీకటి కోణాలను కూడా తెలుసుకోవాలి. ఈ వీడియోలో చెప్పినవి కొన్ని చారిత్రక గ్రంథాల ఆధారంగా చెప్పబడినవి. అవి నిజంగా ఎలాంటి చర్చలకు దారితీస్తాయో మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి చీకటి నిజాలు, మర్చిపోయిన మిస్టరీలు తెలుసుకోవాలంటే డార్క్ ట్రూత్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి తర్వాత వీడియోలో ఇంకొక డార్క్ ట్రూత్తో కలుద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.